రెడ్డి డామ్ డామ్ రేవంత్ రెడ్డి డామ్ 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 రేవంత్ రెడ్డి డామ్ డామ్ రేవంత్ రెడ్డి డామ్ డామ్ రేవంత్ రెడ్డి డామ్ డామ్ మేడం అట్టకమా మేడం మనం అట్టకు ఆగ్నే ఎక్కడ వస్తా ఓకే వాని ప్రజా సమస్యల కోసం అని చెప్పి ప్రజలు పడుతున్న బాధలను ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు తనని ప్రశ్నించడానికి వస్తే పోలీస్ సిబ్బందితో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు. ఇదే పోలీస్ సిబ్బందితోటి రోడ్ల పైన పనులు చేపిస్తే మొన్న 6 మరణాలు జరగకపోతుండే కదా, బండ్లగూడలో మరణాలు జరగకపోతుండే. ఒక ప్రజాప్రతినిధురాలుగా ప్రజలకు చేస్తున్న మోసాల కోసం ఈ రోజు మేము సెక్రటేరియట్ ముట్టడి చేయడానికి వచ్చినాం. ఇంతమంది సిబ్బంది ఉన్నారు. మొన్న రామంతపూర్లో కరెంటు షాక్ చచ్చిపోతే కాపాడగలిగిందా? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మీరంతా అట్లాంటి పనులు చేసుకుంటే ప్రజలు మంచిగా ఉంటారు కదా. కేవలం సెక్రటేరియట్ని కాపాడడానికి, ముఖ్యమంత్రిని కాపాడడానికి మాత్రమే వీళ్ళని వాడుకుంటున్నారు. నిజంగా ఎంత మంచిగా పోలీసు యూనిఫామ్, అట్లాంటి యూనిఫామ్ని కేవలం సెక్యూరిటీగానే ఆపేస్తారు. జై 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 మీడియా 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 కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేర్ల మీద తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ని ఖండిస్తూ ఈ రోజు పోలీసులు హత్యలు నేరాలైతే రారు. మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తామంటే మాత్రం ముందస్తు ఇంత సిబ్బంది అవసరమా? రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలను, కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న మోసాలను ఈ రోజు ఎండగడుతూ తెలంగాణ ప్రభుత్వంలో అసలుకి ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజల కోసం కాకుండా రాహుల్ గాంధీ కోసం, ఢిల్లీ కోసమే చేస్తున్నారని చెప్పి ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెలంగాణలోని సెక్రటేరియట్ ముట్టడి కోసం బీజేపీ కార్యకర్తలందరం రావడం జరిగింది. తెలంగాణలో చేస్తున్న మోసాలను ఒక సమీక్ష సమావేశం పెట్టినా కూడా ప్రాణాలకు కూడా ఎట్లా గ్యారంటీ లేకుండా తెలంగాణలో ఉన్న అధికారులు ఎలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పి ఖండిస్తూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమానికి సెక్రటేరియట్ ని ముట్టడించడం జరిగింది. నిజంగా కూడా సెక్రటేరియట్ లో కూర్చోడానికి రేవంత్ రెడ్డి గారికే కానీ కాంగ్రెస్ నాయకులే కానీ అధికారం లేదు. కేవలం సెక్రటేరియట్ లో ఏసీ రూమ్లలో కూర్చోవడమే తప్ప తెలంగాణ ప్రజలు పడుతున్న సమస్యల కోసము బాధపడుతున్నారన్న వాటికి, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలకి, వారు ఇచ్చిన హామీలకు ఎలాంటి సమాధానం లేని కాంగ్రెస్ పార్టీ నాయకులను సెక్రటేరియట్ నుంచి బయటికి తరమాలని చెప్పి ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం తెలంగాణలోని బీజేపీ తీసుకోవడం జరిగింది. కాబట్టి మన తెలంగాణలో బీజేపీ ప్రతి క్షణం తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటది. సేవ్ హైదరాబాద్. ఏ మూలలైనా ఏ కష్టం ఉన్నా సరే తెలంగాణలోని బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ముందుంటారు. మనకు న్యాయం జరిగే వరకు మనం అందరం కూడా పోరాడదాం. నిజమైన ప్రజాపాలన, నిజమైన బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి ఈ కాంగ్రెస్ నుంచి విముక్తి పొందేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. భారత్ మాతా కీ జై.